మనకి ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎంగా మళ్ళీ ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు మళ్ళీ బాబురావు? ఆయన పెట్టిన పథకాలు అవన్నీ బాగున్నాయి కదండి. ఎందుకు మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే రావాలనుకుంటున్నారు? అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అవన్నీ బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఆయన డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి. ముందు రాష్ట్రం విడిపోయింది కదండి, ఆయన అయితే డెవలప్ చేయగలరు అని అనుకుంటున్నాం. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని కొంతమంది అంటున్నారు. ఆ విషయంపై మీరేమంటారు? అంటే ఆ విషయం అంటే ఈయన సీనియర్ కదండి, దానికోసం నేను మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎంతవరకు పర్సెంటేజ్ ఉంటుందంటారు చంద్రబాబే వస్తున్నారు అనడానికి? అంటే 70% ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, మిగతా 30% ఎవరు రావచ్చు? జనసేన కొత్త పార్టీ కూడా వచ్చింది కదా మేడం, అవి ఇవి ఉంటాయి. వైఎస్ఆర్ కూడా ఉంటుందండి. అంటే సెకండ్ పొజిషన్ ఇవ్వాలనుకుంటే వైఎస్ఆర్ ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ది బెస్ట్ పథకం ఏమంటారు? పెన్షన్ బెస్ట్ అనుకుంటున్నాను. అవునండి. అంటే మిగతా పార్టీలు ప్రకటించాయి ఒక ఎక్స్ట్రాగా మేము 1000 రూపాయలు ఇస్తున్నారు కదా, 2000 ఇస్తాం 3000 ఇస్తామని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కూడా ఇస్తున్నారు కదండి మంత్ నుంచి. అది కాపీ కొట్టారంటున్నారు. అది మరి నాకు ఐడియా లేదు మేడం. బాబు ప్రవేశపెట్టిన ప్రతి పథకం బాగుందండి. మీరు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది దానికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్, మనకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎవరి ప్రభుత్వం ఫామ్ కాబోతుంది అంటారు? ఎందుకంటే ఓ పక్కన జనసేన పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, వైఎస్ జగన్ బరిలో ఉన్నారు, అనేక యాత్రలు చేస్తున్నారు, ప్రజల ముందుకు వస్తున్నారు. ఇటు టీడీపీ అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది, బీజేపీ ఉంది. ఇన్ని పార్టీల్లో ఏ పార్టీ సీఎం పదవిని కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారు? మేము పార్టీలు చాలా పార్టీలు చూసామండి. తర్వాత ఫస్ట్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో ఆయన కిలో 2 రూపాయల బియ్యం అన్నీ కూడా ఆయన చక్కబెట్టారు, ఆయన బాగానే ఉందండి. తర్వాత వచ్చిన పార్టీలో కూడా చాలా పార్టీలు మేము చూసాం. మా రాజశేఖర రెడ్డి గారు చాలామందికి చాలా మేలు, అందరూ కూడా లేనివాళ్ళని కదా ఉన్నవాళ్ళు కదా అందరికి కూడా ఒక్కో ఏకబద్ధంగా అందరు కూడా చాలా చక్కబెట్టారండి. అంత మహానుభావుడు మాకు దొరకడండి. మళ్ళీ ఎన్టీ రామారావు తర్వాత ఆయనండి గొప్ప. కానీ ముందులోనే ఆయనే రావాలండి ఆ పార్టీలోకి. కాకపోతే ఏంటంటే కొంతమంది అలా చేసి ఇలా చేసి పార్టీలు అయ్యి పవన్ కళ్యాణ్ అని వాళ్ళని వీళ్ళని మొత్తం అందులో పెట్టి ఇలా చేశారు తప్పించి. కానండి ఈసారి మాత్రం రకంగా మొత్తం భారీ మెజారిటీ తోటి మన జగన్ అత్యధిక మెజారిటీ తోటి మొత్తం నేను గుండెల మీద చేసి చెప్తున్నానండి. ఇలాగా జగన్ గారు వస్తారండి. మొత్తం వచ్చేది మాత్రం జగనే, భారీ మెజారిటీ వస్తారని నేను చెప్తున్నాను. అన్న జగన్ అన్న యాడ్సాప్. అయితే జగన్ ఎన్నో యాత్రలు చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి చూస్తూ వెళ్తున్నారు. సో దీనివల్ల జగన్కి ప్రజాదరణ బాగా పెరిగింది అనుకోవచ్చా? ఆయన చేసాడు కాబట్టి మీరు అంటున్నారు తప్ప నుంచి, కానీ చేయకుండా ముందు నుంచే అభిమానం ఉందండి జనాల్లోని. రాశారు వాళ్ళు ఏంటంటే తండ్రి ఇప్పుడు చెట్టును చూసి మన కాయని నమ్మాలండి. ఇప్పుడు కాయ కాదండి, చెట్టు మంచిది, కాయ ఆటోమేటిక్ మంచిది అవుతుంది కదండి. అందుకని తండ్రి చేశాడు కాబట్టి నేను కూడా అదే తరంగా చేస్తానని చెప్పాను. ఆయన అలా దిగారండి. నిజంగా ఆయన భారీ మెజారిటీతో అధ్యత వస్తాడండి. ఆయన నిజంగా గెలుస్తాడు. నిజంగా భారీ మెజారిటీతోటి నేను మాత్రం ఇక్కడ మీసం మీద చేయాలని చెప్తున్నానండి. నిజంగా అదే పార్టీ గెలుస్తుందని నేను గెలిపిస్తామని మీ దగ్గర మా వార్డు అయితే మాత్రం ఆయనే మెజారిటీ వస్తారండి. నమస్కారం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.